ఫ్రెండ్స్ మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అభ్యర్థుల కోసం 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్. ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే మనకి యూట్యూబ్‌కి సంబంధించి మనం 500 జీకే క్వెషన్స్ అనేవి చేయడం జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి 500 జీకే ఎంసీక్యూస్ యొక్క పీడీఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ టాప్ 100 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాప్ 200 కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 40 గ్రాండ్ టెస్ట్‌లు. మీరు ఆన్‌లైన్‌లో రాసుకోవడం కోసం 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. సో, యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు కూడా ఏ ఛానెల్ కూడా ప్రొవైడ్ చేయని విధంగా మనం 40 గ్రాండ్ టెస్ట్‌లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా మీకు 15 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి పీడీఎఫ్ రూపంలో. సో, ఈ 40 వేరుంటాయి. అంటే ఇందులో ఉన్న క్వెషన్స్ ఇందులో ఉండవండి. గుర్తుపెట్టుకోండి. ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లు, 15 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనకి వేరు వేరు. ఓకేనా? సో, ఈ 15 గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు పీడీఎఫ్ రూపంలో మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా మనం ఇవ్వడం జరిగింది. 500 జీకే ఎంసీక్యూస్ పీడీఎఫ్, 100 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, 200 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, 40 గ్రాండ్ టెస్ట్‌లు ఆన్‌లైన్‌కి సంబంధించి, అదే విధంగా 15 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి పీడీఎఫ్ రూపంలో మనం డౌన్‌లోడ్ ఆప్షన్‌తో ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవాలంటే మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. ఈ కోర్సెస్‌లో మీకు 149కి సంబంధించి తెలంగాణ జిల్లా అండ్ హైకోర్ట్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి 40 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్ అనేది కనిపిస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు కంటెంట్ సెక్షన్‌లో గనుక వెళ్ళినట్లయితే ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం కూడా కనిపిస్తుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, అదే విధంగా ఇంకా ఎవరైనా 7000 ఎంసీక్యూస్ సంబంధించిన కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా క్వెషన్స్ అనేవి అందు నుంచి రావడం జరిగింది. ఆల్మోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో 32 క్వెషన్స్ వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో ఆల్మోస్ట్ 32 క్వెషన్స్ అనేవి వచ్చినాయి. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకి అన్‌అఫీషియల్‌గా డేట్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం మనకి అఫీషియల్‌గా డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎందుకు డేట్స్ అనేవి మనకు ఓపెన్ కాలేదంటే హైకోర్ట్ యొక్క వెబ్‌సైట్ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉండడం వల్ల మనకి ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి ఆ డేట్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి ఇది ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించినటువంటిది. తర్వాత మనకి ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి వాళ్ళకి 2 సెషన్స్‌లో ఉంటాయి. 29థ్ ఎగ్జామ్ ఉంటుంది. అదే విధంగా 30థ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో 29థ్ ఒక షిఫ్ట్ ఉంటుంది. అంటే 10-11 వరకి. అదే విధంగా మనకి 30థ్ సండే రోజు 29థ్ సాటర్డే ఒక షిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ 30థ్ సండే రోజు మనకి ఇంకొక షిఫ్ట్ ఉంటుంది. సండే రోజు ఇంకొక షిఫ్ట్ అనేది ఉంటుంది. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకి? ఇది కూడా మనకి 11-12 వరకు ఉంటుంది. 11-12 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడండి, మనకి వెన్యూకి సంబంధించి ఒకవేళ మీరు అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే, వెన్యూకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడుంటుంది? ఆల్ టికెట్ లోపల ఉంటుంది. ఎక్కడుంటుంది? ఆల్ టికెట్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే, మనకి ఆగస్ట్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్ టికెట్స్ అనేవి ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి కానివ్వండి, మీరు ఆగస్ట్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి 29థ్ ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ సర్వర్‌కి కేవలం 29థ్ సాటర్డే రోజు మాత్రమే ఎగ్జామ్ ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకి? 2 నుంచి 3 వరకి. 2 పీఎం నుంచి 3 పీఎం వరకి మధ్యాహ్నం. అదే ఆఫీస్ సబార్డినేట్ తీసుకుంటే సాటర్డే రోజు ఉంటది. అదే విధంగా సండే రోజు ఉంటది. 29థ్ అండ్ 30థ్ ఉంటది ఆగస్ట్. ఓకేనా? సాటర్డే, సండే. సో, సాటర్డే రోజు 10-11 ఏఎం. అదే విధంగా సాటర్డే రోజేమో 10-11 ఏఎం. అదే మీరిక్కడ సండే రోజు తీసుకున్నట్లయితే 11-12 పీఎం. 11-12 పీఎం ఉంటది. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి అదే విధంగా ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి అఫీషియల్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ సర్వర్‌కి 29థ్ ఆగస్ట్ సాటర్డే రోజు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకి? మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకి. అదే మీరు ఆఫీస్ అపార్ట్‌మెంట్ గనక తీసుకున్నట్లయితే ఆగస్ట్ 29థ్‌న సాటర్డే రోజు 10-11 ఏఎం వరకి. అదే విధంగా మీకు సండే రోజున 11-12 పీఎం వరకు ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఎవరికి 30థ్ ఉంటుంది, ఎవరికి 29థ్ ఉంటుంది అనేది మీకు ఆల్ టికెట్స్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆల్ టికెట్స్‌లో మీకు వెన్యూ మెన్షన్ చేస్తారు. అదే విధంగా డేట్‌ని, టైమ్‌ని కూడా మెన్షన్ చేస్తారు. మీరు కంగారు పడొద్దు. ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 22 ఆగస్ట్‌న డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇవి మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్స్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్ట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో మీరు రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో గనుక వెళ్ళినట్లయితే సో, మీకిక్కడ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి అదే విధంగా ఆఫీస్ అపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఈ 2
నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో, ఇది మనకి ఎగ్జామ్ డేట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.